ఆ లిస్ట్ వాళ్ళందరినీ పట్టురమ్మను, అరెస్ట్ చేయించు, అది కూర్చో, వాళ్ళ సంగతి తేల్చు, చట్టబద్ధంగా తేలుతుంది. ఇప్పుడు అధికారంలో ఉంది కదా, అప్పుడు వాడు ఎవడు ఏ పార్టీ వాడు అనేది తెలిసిందనుకో, ఆ పార్టీ ఇదిగో చూసారా అని మాట్లాడు. అప్పుడు కేసీఆర్ ఇంటి ముందు దీక్షకు కూర్చో, కేటీఆర్ ఇంటి ముందుకు దీక్షకు కూర్చో, లేదా ఎవడు చేశాడు ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చో. అది ఒక ఆడపిల్లని ఇట్లా మాట్లాడతారా అనే దాని మీద ఉంటుంది. ఒక ఆడపిల్లని ఇట్లా మాట్లాడతారా అని కంటతడి పెట్టినా ఎంతో మంది ఆడపిల్లల్ని కంటతడి పెట్టించింది కదా, వాళ్ళ ముసురు తీసింది కదా వాళ్ళని. ఎంత దారుణమైన పదజాలం వాళ్ళని వాడినటువంటిది. అంత బేస్లెస్ గా, అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎట్లా మాట్లాడుతుంది ఆవిడ? వాస్తవంగా పోనీ ఆవిడ ఏమన్నా ఫస్ట్ నుంచి ఇట్లాంటి క్యారెక్టర్ అంటే కాదు. చదువుకుంది, తర్వాత నక్సల్స్ ఉద్యమంలో చేసింది, ప్రజాస్వామ్య పాత్ర పోషించింది, పోరాడి అక్కడికి వచ్చింది, ఓ మధ్యతరగతి కుటుంబం నుండి ఆ స్థాయికి వచ్చింది. అలాంటప్పుడు నువ్వు ఇంకెంత కంట్రోల్గా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి. నువ్వు అంత ఓవరాల్గా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత దారుణంగా చేసావు. కేటీఆర్ అనుకుంది ఆవిడ, కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, టోటల్ హీరోయిన్ల క్యారెక్టర్స్ అసాసినేట్ చేసి. అదే ఇప్పుడు సమస్య. దీన్ని కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నానా తిప్పలు పడుతుంది అనమాట. ఆయన కూడా దాన్ని తప్పట్టినట్టున్నారు కదా చీఫ్ మహేష్, పిసిసి చీఫ్ కూడా. అదొక డ్రామటైజేషన్. ఇప్పుడు ఆవిడేదో విత్డ్రా చేసుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. మాటలు వెనక్కి తీసుకున్నారు. ఇదేమన్నా కేసా కోర్టులో వేసింది విత్డ్రా చేసుకోవడానికి?